హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్&టీ తప్పుకోనుందా? ఎల్&టీ సంస్థ ఎందుకు కేంద్రానికి లేఖ రాసింది? మెట్రో సంస్థ వల్ల ఎల్&టీకి వస్తున్న ఇబ్బందులేంటి? ఇకపై హైదరాబాద్ మెట్రో రైల్పై నీలి నీడలు కమ్ముకోనున్నాయా? హైదరాబాద్ మెట్రోపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ వాసులకు వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యంతో ఏర్పాటైన మెట్రో రైలుపై నీలి నీడలు కమ్ముకోనున్నాయి. మెట్రో రైలు నిర్వహణ తమ వల్ల కాదని, ఆర్థిక భారం తీవ్రంగా వేధిస్తోందని ఎల్&టీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో నిర్మించడానికి ఎల్&టీ 20,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడి పెట్టింది. నిర్వహణ విస్తరణలో కొన్ని ప్రధాన సమస్యలు తలెత్తడంతో నిర్వహణ రోజురోజుకి భారంగా మారుతోందని ఎల్&టీ సంస్థ చెబుతోంది. ఇటీవల కాలంలో ఛార్జీలు పెంచినప్పటికీ అది ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదని, ఉద్యోగుల, సిబ్బంది జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతున్నట్లు తెలిసింది. గత 10 ఏళ్లలో ఎన్నడూ రాలేనన్ని ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాయని, తమను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్టు ఎల్&టీ సంస్థ చెబుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో రోజుకి కనీసం 5 నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం 1,00,000 మంది కూడా మెట్రో రైల్లో ప్రయాణం చేయడం లేదు. దీంతో నిర్వహణ ఖర్చులు మరింత పెరిగి మెట్రో నడపడం ఇబ్బందికరంగా మారిందట. విద్యుత్ ఖర్చులు పెరిగాయని, నిర్వహణ వ్యయాలు కూడా అధికమయ్యాయని ఎల్&టీ సంస్థ చెబుతోంది. దాంతో మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడం కంపెనీకి తలకు మించిన భారంగా మారుతున్నాయట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడుస్తున్న మెట్రో రైల్లో భూసేకరణ అనుమతులు, పాలసీ మేకింగ్ వంటి వాటికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ఆర్థిక పరంగా మొత్తం బాధ్యత ఎల్&టీ సంస్థనే చూసుకుంటుంది. గత 22 నెలలుగా ఇటు రేవంత్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం మెట్రో రైల్ సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రయాణికుల సంఖ్య, టికెటేతర ఆదాయం తగ్గడంతో మెట్రో రైలు నిర్వహణ భారం మొత్తం ఎల్&టీ సంస్థపై పడింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు మెట్రో రైలు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదట. కేవలం హైటెక్ సిటీ నుంచి నగరం లోపలికి వచ్చే ఉద్యోగులు మాత్రమే మెట్రోపై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో మెట్రో రైల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమర్షియల్ స్పేస్ కూడా ఆశించినంత ఆదాయాన్ని ఇవ్వడం లేదని ఎల్&టీ చెబుతోంది. ఇక ఆశించిన స్థాయిలో బిజినెస్ లేకపోవడంతో దుకాణాలు కూడా క్రమంగా మూతపడుతున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్ కు ఎల్&టీ అధికారులు రాసిన లేఖ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రాబోయే రోజుల్లో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో తీసుకునే నిర్ణయాలతో ప్రయాణికుల జేబులు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో రైలు నిర్వహణను అందించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వలన ఆశించిన మేర ఫలితాలు రాకపోగా మెట్రో రైలు సంస్థ మరింత ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం, అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మెట్రో రైలు సంస్థ తాజా పరిస్థితికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మెట్రో రైలు సంస్థను పట్టించుకోని రేవంత్ సర్కార్ ఉచిత బస్సు వల్ల నష్టాలు వస్తున్నాయని చెప్పిన ఎల్&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను అరెస్టు చేయాలన్న తుగ్లక్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైలు విస్తరణను గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నగర ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీర్చే విధంగా తమ గమ్యస్థానాలకు చేర్చే ఆలోచనను జెట్ స్పీడ్లో అమలు చేసింది. గతంలో శరవేగంగా సాగిన నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పడకేశాయి. రాబోయే రోజుల్లో నగరవాసులకు ప్రయాణ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.